ప్రచురించేశారు. ఫిబ్రవరిలో ఫలితాలు వస్తే కూడా ప్రచురించేశారు వాళ్ళ పార్టికల్లో. ఇవన్నీ చేసిన తర్వాత మాకు సంబంధం లేదు, మేము ఒకసారి వాల్యుయేషన్ చేశామని చెప్పి ఏపీపీఎస్సీ గౌతమ్ స్వామి గారు కోర్టును తప్పుదోవ పట్టించారు. ఇప్పుడు కోర్టు ఏం చేసింది, ఓకే డబుల్ వాల్యుయేషన్ జరిగింది 3(9) ప్రకారం, ఏపీపీఎస్సీలోని రూల్ 3(9) ప్రకారం ఏ పేపర్ కూడా ఏపీపీఎస్సీ నిర్వహించినటువంటి ఏ పరీక్ష కూడా 2 సార్లు వాల్యుయేషన్ చేయడానికి లేదు అన్న ఒక నియమ నిబంధన ఉంది, కఠినమైన నిబంధన ఉంది. ఆ నిబంధనను తొంగలోకి తొక్కి ఆ నియమాన్ని అనుసరించకుండా ఈ వాల్యుయేషన్ డబుల్ టైం చేసి అర్హతల ఉద్యోగాల్ని కోల్పోయేలా చేసి అనర్హులకు ఉద్యోగాలు ఇచ్చారని చెప్పి ప్రధాన ఆరోపణ. ఒక్కొక్క పోస్టు 1.5-2 కోట్ల రూపాయలు అమ్ముకున్నారు వీళ్ళు. ఇవాళ నేను అడుగుతా ఉంది, ఈ హైకోర్టు ఏం చెప్పిందంటే ఈ 162 పోస్ట్ ఎవరైతే గ్రూప్ 1 ఆఫీసర్గా నియమింపబడ్డారో వీళ్ళందరూ నియామకం ఇంకా చెల్లదు, వీళ్ళు అనర్హులు, సెట్ అసైడ్ చేయండి, ప్రాసెస్ మొత్తం 6 నెలల్లో మళ్ళీ మొత్తం రీసెట్ చేసి కొత్త దీనికి వెళ్ళండి, నోటిఫికేషన్కి వెళ్ళండి అని చెప్పి హైకోర్టు చెప్తాము. ఇప్పుడు ఈ 162 మంది ఎవరైతే బై మీన్స్ ఆఫ్ ఫ్రాడ్యులెంటో కరప్టో ఇంకేదైనా పద్ధతుల ద్వారా వాల్యుయేషన్ జరిగి ఆఫీసర్లు అయ్యారో వీళ్ళల్లో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది 30 మంది డిఎస్పీలు, 29 మంది డిప్యూటీ కలెక్టర్లు, 30 మంది డిఎస్పీలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ ప్రాసెస్ ద్వారా ఆఫీసర్లుగా నియమింపబడి ఈ సిస్టమ్ లో పనిచేస్తున్నారు. 29 మంది డిప్యూటీ కలెక్టర్లు ఆర్డీఓలుగా డిప్యూటీ కలెక్టర్లుగా ఈ రాష్ట్రంలో సేవలు అందిస్తున్నారు. ఇప్పుడు మిమ్మల్ని ప్రశ్న అడుగుతా ఉన్నా, ఇవాళ ఎన్నికలు జరుగుతున్న టైంలో ఇలాంటి బయాస్డ్ ప్రాసెస్ నుంచి ఆఫీసర్లుగా పుట్టుకొచ్చి నియమితులైనటువంటి అధికారులందరూ కూడా ఎలక్షన్ ప్రాసెస్ ని ఫేర్ గా